డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరించిన డిగ్రీ కాలేజ్ ల్యాండ్ను ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ టేక్ఓవర్ చేసుకోకుండా, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇప్పటికి విద్యార్థులతోని ఆటలాడుతుంది. గతంలో ఒక సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తోడ్పాటు చేస్తామని చెప్పాడు. కానీ ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయడంలో సరిగా స్పందించడం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు సరైన చొరవ చూపకుండా ఎక్కడేసినా గొంగలు అక్కడే ఉన్నట్టుగా, నాకేం సంబంధం లేనట్టుగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఉందో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఉందో ఆ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల్యాండ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక టీటీసీ కాలేజ్ కానీ, ఒక డిఎడ్ కాలేజ్ కానీ, అలాగే ఒక మెడిసిన్ కాలేజ్ కానీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. కానీ రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఏదైతే ఎడ్యుకేషన్ సొసైటీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నమెంట్ కొంచెం చొరవ చూపెట్టి ఈ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా టేక్ ఓవర్ చేసుకొని అక్కడ ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.